అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను మీ అందరికీ ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కు అందరికీ కూడా నేను చిరపరిచితునేనండి. మన ఇన్స్టిట్యూట్ ద్వారా సక్సెస్ అయిన క్యాండిడేట్స్కు తెలుసు, మెటీరియల్ తెప్పించుకున్న వాళ్ళకు, జీడిఎస్ వాళ్ళకు అందరికీ కూడా తెలుసండి. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చిన వాళ్ళకు అందరికీ నేను చిరపరిచితుండే. అయితే ఈ మధ్య నాకు ఈ ఆపరేషన్ అయిందని, దాని గురించి నేను క్లాసెస్ కొన్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చానని, రన్ అవుతున్నటువంటి క్లాస్ కూడా లాంగ్ టర్మ్ ఆపానని, ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసండి. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను అనేది కూడా ఇప్పుడే ఇంతకుముందు ఒక వీడియో నేను చేసి పెట్టడం జరిగిందండి. స్టార్టింగ్ ఫ్రమ్ 6th March, ఎందుకంటే ఇంకో 10 days రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ అడ్వైజ్ మీద ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను కాబట్టి మీ ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నానండి. ఈ గ్లాసెస్ వాడుతున్నాను కాబట్టి ఇది వచ్చింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఇంజెక్షన్ తీసుకోవడము, ఇంకా కొంత ఈ స్పెట్స్ మార్చడం, దాని గురించి ఒక చెకప్ అది ఉందండి. అందుకనే 23rd నుంచి అనుకున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఈ మంత్ 23rd నుంచి అనుకున్నది పోస్ట్పోన్ చేశానండి. 6th Marchకి ఐ విల్ స్టార్ట్. ఎందుకంటే బ్రేక్ ఉండొద్దు అనేది నా పాయింట్ అండి. కంటిన్యూ ఉంటేనే మీకు కూడా బాగుంటుంది అనేది, అందుకోసం కొంత గ్యాప్ ఇచ్చానండి. ఓకేనండి. దెన్ వాట్ అబౌట్ రిలీజ్ ఆఫ్ అప్డేటెడ్ మెటీరియల్ అని అన్నారండి. ఈ అప్డేటెడ్ మెటీరియల్ గురించి నేను లాస్ట్ వీకే మీకు ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. అప్డేటెడ్ మెటీరియల్లో 2 అంశాలు ఉన్నాయండి. గతంలో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా నేను మెటీరియల్ ఇవ్వడం జరిగిందండి, ఐదర్ పోస్ట్మ్యాన్ ఆర్ పిఏ ఆర్ ఎంటీఎస్. అయితే దాంట్లో వచ్చినటువంటి కొన్ని మార్పులతో ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని పేజెస్తో మనము ఆ అప్డేట్స్ దాని గురించి ఇవ్వడం జరుగుతుందండి. సపరేట్గా ఒక బుక్ లాగా చిన్నగా, అంటే వాట్ ఆర్ ది చేంజెస్ అక్కర్డ్ ఆర్ టేకెన్ ప్లేస్ ఇన్ దీస్ డేస్, ఏదైతే ఆఫ్టర్ ప్రిపేరింగ్ దట్ మెటీరియల్. ఆ మెటీరియల్ తయారు చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి మార్పులు అనేటటువంటివి, జీకేలో కొన్ని వచ్చినటువంటి అంశాలు ఇవి కూడా యాడ్ చేసి కొత్త మెటీరియల్ అనేది రిలీజ్ చేయడం. అంటే పాత మెటీరియల్ ఉన్నటువంటి వాళ్లకు ఈ కరెక్షన్స్ ఉన్నటువంటి పార్ట్ సరిపోతుందండి. లేదు కొత్తగా మెటీరియల్ తీసుకునేటటువంటి వాళ్ళకు మొత్తంగా కొత్త మెటీరియలే తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇదంతా పక్కన పెడితే అది మెటీరియల్ గురించిన అంశం. ఇంకొకటి మనకు ఏదైతే 16th December 2024 రెగ్యులేషన్స్ అని డిపార్ట్మెంట్ ద్వారా ఒకటి రిలీజ్ చేశారు కాబట్టి సమ్ చేంజెస్ వాజ్ అవర్ గివెన్ అండి. అందులో దాదాపు ఒక 180 రెగ్యులేషన్స్ అని ఉన్నాయి. మనకు కావాల్సినవి ఆల్మోస్ట్ ఏమున్నాయి అవన్నీ పికప్ చేసేసి దానికి సంబంధించినటువంటి తెలుగు మెటీరియల్ కూడా రెడీ అవుతుందండి. ఈసారి నేను ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ మీడియా మెటీరియల్ కూడా అందిస్తున్నానండి. అయితే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి, బికాజ్ ఆఫ్ వెరిఫికేషన్ కానీ కరెక్షన్స్ కానీ మనకు మనమే చేస్తేనే ఐ మస్ట్ బి ద రెస్పాన్సిబుల్ పర్సన్ కాబట్టి దానికోసం ఆపానండి. నవ్వు స్లోలీ గ్రాడ్యువల్లీ రికవరింగ్ కాబట్టి చేస్తానండి. అది కూడా మీకు ఫస్ట్ వీక్ లోపలండి, 1st or 2nd Marchకి రిలీజ్ చేస్తానండి. 1 week లోపల, నెక్స్ట్ 25th లోపల మీకు దాని కాస్ట్ కానివ్వండి, ఎలా ఉంటుంది ఏంటి, ఎవరైతే తెప్పించుకోవాలనేది వీడియో ద్వారా చెప్తాను. మీకు ఒక మెసేజ్ లాగా కూడా తయారు చేసిన స్టేటస్లో పెడతానండి. రీజనబుల్గానే ఉంటుందండి. గతంలో కూడా మెటీరియల్ రీజనబుల్గానే రేట్ ఫిక్స్ చేశాను, మీ అందరికీ తెలుసు. ఈసారి కూడా అలాగే ఉంటుందండి. అందులో లాభాపేక్ష ఏమి ఉంటుందండి. ఇదంతా ఏదన్నా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానివ్వండి, ఇలా మెటీరియల్ సేల్ చేయడం అంటే తెప్పించుకోవడం మీరందరూ చేయడం వల్ల ఏదైనా అమౌంట్ అంటూ మిగిలితే దట్ విల్ బి యూటిలైజ్డ్ ఫర్ సోషల్ సర్వీస్ అండి. ఇది నాకు పరిచయం ఉన్నటువంటి, నాతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయం అండి. 25th or 26th ఐ విల్ ఇన్ఫార్మ్ ది రేట్ అండ్ ఎవ్రీథింగ్ అండి. March 1st or 2nd లోపల రిలీజ్ చేసేద్దామండి. 6th నుంచి క్లాసెస్ కాబట్టి క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా మనం మెటీరియల్ ఫ్రీగా ఇవ్వడం, ఇంకా మెటీరియలే తెప్పించుకుంటాం అనేటటువంటి వాళ్ళని ఫోన్ చేసినప్పుడు మీరు క్లాసెస్ గురించి వివరాలు అడిగి మాకు మెటీరియల్ మాత్రమే కావాలని ఏమి ఇబ్బంది పడకండి. మీరు క్లాసెస్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి అనేటటువంటిది లేదండి. దట్ ఈజ్ యువర్ విల్ అండ్ విష్. కొంతమందికి ఒక్కొక్కరు చెప్పడం నచ్చకపోవచ్చు, కొంతమందికి ఒక్కొక్కరు చెప్పడమే నచ్చవచ్చు. దట్ ఈజ్ హ్యూమన్ ఇదండి. కాబట్టి దాని గురించి ఏం లేదండి. ఐ విల్ ఇన్ఫార్మ్ ఆల్ ద డీటెయిల్స్ ఆన్ 25th or 26th. థ్యాంక్ యూ.